ముద్దొచ్చినప్పుడు చంకనెక్కినోళ్లే ఇప్పుడు ముఖం మీద ముష్టిఘాతాలకు దిగితే, మొన్నటిదాకా యు ఆర్ మై ఎమ్మెల్యే అంటూ డ్యూయెట్లేసుకున్న హిందూపురం జనం ఇప్పుడు ప్లాస్టిక్ బిందెలతో కొడతామంటూ ధర్నాలకు దిగుతుంటే, సొంత నియోజకవర్గంలోనే బాలకృష్ణకు సినిమా కనిపిస్తోంది. గొంతెండిపోతోంది. బిందె నీళ్ళివ్వండి బాబు అంటూ బాలయ్య మీదకి దండయాత్రకొచ్చిన హిందూపురం జనాభాకు ఇవాళో రేపో ఏ మినరల్ వాటర్ ప్లాంటో మంజూరైపోవచ్చు. లేదంటే 10, 20 నీళ్ల ట్యాంకులతో ఇంటింటికి నీళ్ల పథకం అమలైపోవచ్చు. ఆ ఎండాకాలం కాస్త అయిపోతే ఎలాగో అంతా చల్లబడిపోవడం ఖాయం. కానీ ఈ శాతకర్ణుడి మీద పడ్డ మరకైతే చెదిరిపోదుగా. ఇప్పుడు బాలయ్యకైంది, రేపు కళ్యాణ్ బాబుకు మాత్రం ఎందుకు కాకూడదు? ఇవాళ బాలయ్య కనిపించట్లేదంటూ పోస్టర్లేసిన హిందూపూర్ జనం రేపటి రోజున అదే అనంత జిల్లా నుంచి పోటీ చేస్తారంటున్న జనసేనాధిపతిని మాత్రం ఊరికే ఉపేక్షిస్తారా? అసలు ఇవాల్టి రోజుల్లో పార్ట్ టైం పాలిటిక్స్ అనేవి క్షేమకరమా కాదా? సినిమాలు రాజకీయాలనే జోడెద్దుల బండి మీద సవారీ అంటే అయ్యే పనేనా? ఈ చర్చ ఇప్పటిదైతే కాదు. రాజకీయాలతో సినిమాలు లంగరేసుకున్న ఎన్టీఆర్, ఎంజీఆర్ రోజుల నుంచి నడుస్తున్నదే. అయితే అప్పట్లో సక్సెస్ కొట్టినోళ్లంతా ఫుల్ టైం పొలిటీషియన్లే కావడంతో ఆ చర్చ అక్కడితోనే ఆగిపోయింది. అయినా ప్రజాప్రతినిధులంతా సర్కారీ జీతం తీసుకుంటున్నారు కాబట్టి అసలు సినిమాల్లాంటి కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదంటూ కోర్టుల నుంచి కేకలు ఆ బాలయ్య బాబుకు వినిపించకుండా ఎందుకుంటాయి? అయినా బాలయ్య కళాపోషణ ఇక్కడ అప్రస్తుతం. ఎమ్మెల్యేగా గెలవడం అంటే నియోజకవర్గం మొత్తాన్ని దత్తత తీసుకోవడంతో సమానం. ఊళ్ళోనే ఉంటూ ఊరి సమస్యల్ని వింటూ ఉండాల్సిన ఊరి మనిషికి మాత్రమే ఎమ్మెల్యే అయ్యే అవకాశం కల్పించాలి. కానీ మా నాన్న నియోజకవర్గం నాకే చెందుతుందంటూ ఒక బాలకృష్ణ ఓట్లు అడుక్కోవడానికి వస్తే అడ్డంగా సాష్టంగపడ్డ హిందూపురం ఓటర్లను మాత్రం ఎందుకు తప్పు పట్టకూడదన్నదే ప్రశ్న. 100, 101 సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ షూటింగ్స్ కోసం విమానాలెక్కి దేశాలు తిరిగేసే ఒక స్టార్ హీరో హిందూపురం గల్లీల్లో నీళ్ల కొరతను ఒక తీవ్ర సమస్యగా ఎలా పట్టించుకుంటాడు? సినిమాలు చేస్తా, పార్టీని నడిపిస్తానంటూ మొన్నటి గబ్బర్ సింగ్ ప్రమోషన్లప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా అనంతపురం జిల్లానే అడ్డాగా ఎంచుకున్నాడు. కరువు పీడిత జిల్లాగా పేరుబడ్డ అనంతపురాన్ని ఒక కమర్షియల్ వాల్యూతో పోల్చుకుంటే పోల్చుకోవచ్చు. ఎన్టీఆర్ రోజుల నుంచి స్టార్ కాన్స్టిట్యుయెన్సీగా ఉన్నా ఇప్పటికీ నీటి చుక్కకు ముఖం వాచిపోయిన హిందూపురం చెబుతున్న గుణపాఠమైతే ఒక్కటే: స్టార్ ఎమ్మెల్యేలవన్నీ సొల్లు కబుర్లే.